ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము ఏలయనగా, మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు మీ పక్షమున విజ్ఞాపనము చేయుటకు ఈ లోకానికి మానవ స్వరూపము దాల్చి వచ్చాడు. ఈరోజు ఆయన మన కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపనము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు శ్రమల గుండా, వేదనల గుండను, సమస్యల గుండను, అవమానముల గుండా ప్రయాణించున్నారా? ప్రియులారా, మీ పక్షమున ఎవరు మాటలాడుటకు లేరు. మేము ఒంటరిగా అన్నిటినీ భరించాల్సి వస్తుంది, మాకు మధ్యవర్తి ఎవరు లేరని చింతిస్తున్నారా? అయితే కలువరపడకండి. ఎందుకంటే మీ పక్షముగా తండ్రి యొద్ద మొరపెట్టుటకు యేసు క్రీస్తు ప్రభు మన కొరకు సజీవముగా జీవించుచున్నాడు. కాబట్టి మీరు దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అన్న పరిశుద్ధ లేఖన భాగము ప్రకారము ప్రతి సమయములలో ఆత్మతో నింపబడి విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. ప్రియులారా, మనము ఎంత బలవంతులమైనను ఏ కార్యములోనైనను ప్రార్థన లేకుండా చేసినప్పుడు అందులో ఎటువంటి అభివృద్ధి ఉండదు. ఆ విధముగా అన్ని వేళలా ఆత్మతో నింపబడి ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ సహాయము మనకు చాలా అవసరం. ఈ పరిశుద్ధాత్మను ఎలాగైనా పొందుకోవాలి. ఎందుకంటే అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని ప్రభు సెలవిచ్చియున్నాడు. కాబట్టి మనము అంత్య దినములలో ఉన్నాము. మన పక్షముగా మన కొరకు విజ్ఞాపనము చేయుటకు ఆయన మనతోనే ఉన్నాడు. ప్రియులారా, పావురము అనునిత్యము ఏ రీతిగా మూల్గుతుందో అట్టి రీతిగా ప్రభువును స్తుతించే జీవితాలను మనము కలిగి ఉండాలి. స్తుతి మన జీవితంలో ఒక అంతర్భాగము కావాలి. ప్రియులారా, ప్రార్థన సామాన్యమైనదైతే మూలుగు ప్రార్థనలో అత్యుత్తమైన దశ. ఇది ఆత్మతో ప్రార్థించే అనుభవము మన ప్రార్థన పెదవులకి పరిమితమవుతుంది గాని పౌలు గారు అంటున్నారు, ఆత్మతో ప్రార్థన చేతును అని. ప్రియులారా, ఆత్మతో ప్రార్థించే అనుభవం ప్రార్థించడంలో అత్యున్నతమైన దశ. ఆత్మతో ప్రార్థించాలి అంటే మొదట పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను పొందడం ఎలాగూ అని మనము ఆలోచన చేసినట్లయితే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అన్న వచనము ప్రకారం మన పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన మనసుతో రక్షణలోనికి ప్రవేశించిన మనము నీటి బాప్తిస్మము ద్వారా మనము తీసుకున్న రక్షణ తీర్మానమును సంఘమంతటికి తెలియజేయాలి. ఆ బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్ముడు మీలో క్రియ చేయడం ప్రారంభిస్తాడు. ఇటువంటి అనుభవములోనికి ప్రవేశించిన వారు ఆత్మతో ప్రార్థించగలరు. ప్రియులారా, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా, మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అన్న వచనము ప్రకారం, ప్రియులారా, కొన్ని సందర్భాలలో హృదయమంతా వేదనతో నిండిపోతుంది. మాట్లాడటానికి మాటలు కూడా రావు. దుఃఖము తప్ప మాట్లాడలేని స్థితి.
దేవుని సన్నిధిలో మోకరిల్లినా ప్రార్థించడానికి మాటలు రావు. ఇటువంటి పరిస్థితులలో మన బలహీనత, దుఃఖమును బట్టి మనలోనున్న ఆత్మపక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఆత్మ విజ్ఞాపన చేస్తూ ఉంటే మన నోరు దానితో ఏకీభవించినప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులు వెలువడతాయి. మనము అనుకోవచ్చు, అంతటి భారము కలిగి ప్రార్థించడానికి అటువంటి సమస్యలేమీ లేవు, జీవితం సాఫీగా సాగిపోతుందని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, అది నిజమే కావచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నీ కుటుంబము, సంఘము దేశ రక్షణ కోసం భారము కలిగి ప్రార్థించాలి. క్రీస్తు కోసం చిత్రహింసలు అనుభవిస్తూ వారి రక్తముతో సముద్రాలు సహితం ఎర్రగా మారుతున్నాయి. భగభగ మండే మంటల్లో సజీవ దహనమైపోతున్న దేవుని బిడ్డలు లెక్కలేనంత మంది వారి కుటుంబాల కోసం, వారు విడిచి వెళ్ళిన పరిచర్య కోసం ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది. యేసు క్రీస్తు పేరు తెలియని ప్రజలు ఈ లోకములో ఎందరో ఉన్నారు. ఆయన నామము ప్రకటించబడటానికి ఎందరో తమ కుటుంబాలను సహితం విడిచి సువార్తను మోసుకొని వెళ్తున్నారు. వారి నిమిత్తము ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది. జాన్ హైడ్ ఇంగ్లాండ్ నుండి ఇండియాకు మిషనరీగా వచ్చి ప్రసవ వేదనతో భారతదేశం కొరకు ప్రార్థించేవాడట. అతని మోకాళ్ళ ప్రార్థనతో ఆయన వేసుకున్న ప్యాంటుకు రంధ్రాలు పడేవట. అతని భారభరితమైన ప్రార్థనకు ఎడమ ప్రక్కన ఉండాల్సిన గుండె సహితం మధ్యలోనికి చేరిందంట. ప్రభువా, ఆత్మలనివ్వు, లేకుంటే నా ఆత్మను తీసుకో అంటూ రోధించేవాడంట. ఆయనకే అంత భారముంటే ప్రియులారా, భారతీయులుగా మనకెంత ఉండాలి? ఈరోజు ఈ వాక్యము వినుచున్న ఆ భారము మీకుందా? క్రీస్తుని చేరాలనే, ఒక్కరినైనా చేర్చాలనే లక్ష్యం మీకుందా? పావురము వలె మూలిగే అనుభవాలు కలిగి ఉండాలి. ఆ స్వరమే ప్రభువుకు మధురమైనది. అది ఆయనను పరవశింపజేసి నిత్యమైన ఆశీర్వాదాలను తీసుకొని రాగలుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో, ప్రభువా, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనకుండా జీవిస్తున్నాను, ఈరోజు నన్ను కరుణింపుము అని కన్నీటితో ప్రార్థించండి. అప్పుడు దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టు చూచినట్లు మన కన్నులు దేవుని తట్టు చూడవలెను అన్న వచనము ప్రకారం ప్రియులారా, మన కొరకు విజ్ఞాపనము చేయు ఆత్మను పొందుకోవాలంటే ప్రతిదినము ఆయన పాదముల యొద్ద కనిపెట్టుకుని ఉండాలి. నిశ్చయముగా దేవుడు మనలను కరుణిస్తాడు. అవును ప్రియులారా, ఏ విధముగా ప్రార్థించవలనంటే దానియేలు ప్రతిదినము ముమ్మారు ప్రార్థించేవాడు. మనము కూడా 3 వేళలా ప్రార్థించాలి. అంతకు మించియు ప్రార్థించవచ్చును. కీర్తనాకారుడైన దావీదు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను అని చెప్పుచున్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు రాత్రి పగలు ఎల్లప్పుడూ ప్రార్థించుచునే ఉండేవాడు. మనము కూడా రానయున్న దినములలో దేవునితో మాట్లాడుటకు సమయము వెచ్చించవలసిన వారమయ్యున్నాం. ఇటువంటి విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. మనము బలహీనులమే, కాని పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడు. మన బలహీనతల మధ్య ఆయన మనకు సహాయము చేస్తాడు. మనకు విజ్ఞాపన చేయుట తెలియనప్పుడు ఆయన ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో నుండి ప్రార్థించును అన్న వచనము ప్రకారం మన సమస్యలను మరియు మన వేదనలను మన పక్షమున ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ మనకు సహాయము చేస్తుంది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు ప్రార్థన చేయుటను ఆపకండి. మీరు నిలుపవలనని అనుకొనినను దేవుడు మిమ్మును విడువడు. అన్య భాషలలో కూడా మీరు మాట్లాడతారు. అదే దేవుడు అనుగ్రహించు విజ్ఞాపన చేయు ఆత్మ. మనకై మనము ఎంతమందిని జ్ఞాపకము చేసుకొని ప్రార్థించగలము. కనుక
సమస్త ప్రార్థన విన్నపముల కొరకు ప్రార్థన చేయుటకు విజ్ఞాపన చేయు ఆత్మతో ఆయన మిమ్మును నింపుతాడు. ప్రియులారా, మీ కుటుంబ సభ్యులే దేవుని ఎరగకయున్నారే అని మీరు చింతించు ఉండి ఉండవచ్చును. మీ ద్వారా వారు రక్షింపబడతారు. మీ ఇంటికి రక్షణ వస్తుంది. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మీ ద్వారా మీ ఇంటి వారు కూడా రక్షణను పొందుకుంటారు. కాబట్టి ప్రియులారా, దేవునిని వెదుకుట సాధారణమైన విషయము కాదు. మీరొక్కరే దేవునిని వెదకవచ్చును, కానీ మీ ద్వారా దేవుడు మీ కుటుంబమంతటిని రక్షిస్తాడు. మీ చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదిస్తాడు. అందు నిమిత్తమే పరిశుద్ధాత్మను కరుణ నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను మీకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీలో అనేకులు ఇలా తలంచవచ్చును, ఈ లోకములో మమ్మల్ని ఆదరించే వారెవరూ లేరు, మా పక్షమున మా బంధువులు స్నేహితులు ఎవరు కూడా మా పక్షమున మాటలాడుటకును వాదించుటకును ఎవరు లేరని దుఃఖపడుచున్నారా? అయితే కలువరపడకండి. మీరు కృంగిన స్థితిలో ఆయనను వేడుకున్నట్లయితే ఆయన మీ పక్షమున తండ్రి యొద్ద మొరపెట్టుటకు పరిశుద్ధాత్మ దేవునిని మీ కొరకు మీ యొద్దకు పంపిస్తాడు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెప్పిన విధముగా మీ మూలుగులను విని ఒంటరితనమును చూసి మీ పక్షముగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మీలోనికి దిగివచ్చి మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపనను విని మీపై తన ప్రేమను వెల్లడిపరిచి మీ ప్రతి ప్రార్థనలకు జవాబునిచ్చి మిమ్మను ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప ధన్యత కృపను దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన సర్వశక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, వినిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, మా పాపములన్నీ నీవు కలువరి సిలువలో భరించావు. దేవా, మా సమస్యల ద్వారా మా ఆత్మ బలహీనమైపోయినది కాబట్టి నీవు మా పక్షమున తండ్రివైన దేవునితో మాటలాడి మాలోనికి నీ ఆదరించు కృపను పంపించుము. ప్రభువా, మమ్మను మేము తగ్గించుకొని నీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాం. దయతో దేవా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మను బలపరిచి నీ ఆదరణపూరితమైన ప్రేమను మాపై కనపరచుము. దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మను నింపి ఈ లోకాశలు మమ్మను అంటకుండా వాటి నుండి మమ్మను విడిపించుము. మా పక్షమున తండ్రి యొద్ద విజ్ఞాపనము చేయుటకు మాకు నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించుము. మా బలహీనతల నుండి మమ్మను నీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా బలపరిచి నిత్యము మమ్మను ఆదరించి ఘనపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. విష జ్వరాల ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, దినాన బిడ్డలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో అక్కడ
శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన కుటుంబాలతో మీరు మాట్లాడి శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో కన్నీటితో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడు వింటున్నావు. ఏ బిడ్డ, ఏ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.